తాడేపల్లి ప్యాలెస్ దగ్గర పేటీఎం తెలివితేటలు చూపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల ప్రోగ్రాం పేరుతో అనరాని మాటలు అన్నారు. టీడీపీ వాళ్ళని కానీ జన సైనికులు కానీ మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అందరినీ జైలుకి పంపిస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇంత ఓపెన్గా సవాల్ చేస్తున్నారంటే ఏంటి ఆయన ధైర్యం అని కూడా అడుగుతున్నారు అసలు. సో మరి ఆయన ఇంకేమేమి మాట్లాడారు అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కూటమి ప్రభుత్వాన్ని కానీ అంటే వీళ్ళందరి గురించి కాకుండా మెయిన్గా ఏదైతే మనకు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయో మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి మనకు కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. సో దాని గురించి మాట్లాడుతూ అది కూడా వచ్చిన 2 నెలల్లో ఎవరిని జైలుకు పంపిస్తారంటే ఇక్కడ కూటమి ప్రభుత్వ నాయకుల్ని కానీ అధికారుల్ని కానీ లేకపోతే కార్యకర్తలు కానీ వీళ్ళ గురించి కాకుండా ఎవరైతే ఈ ప్రైవేటీకరణ చేసేటటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని తీసుకుంటున్నారో ప్రైవేటీకరణ కింద, సో మరి వాళ్ళు అంటే ఇచ్చేవాళ్ళు కాదు, తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఏ ధైర్యం చేత ఈ విధంగా వచ్చి తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ మా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 2 నెలలు గడిచే లోపే మిమ్మల్ని అందరినీ కూడా జైల్లో వేస్తాము అనే విధంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిన్న మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మరి సిబిఎన్ గారు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేటీకరణ పేరు కింద ఒక పెద్ద కుంభకోణాన్ని చేస్తుంది, చాలా కోట్లు కొన్ని వందల కోట్లు కొలుగొట్టే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఋషికొండ పైన ఏదైతే నేను ప్యాలెస్ని కట్టానో దాని విషయంలో చాలామంది కూడా చాలా రకాలుగా నన్ను కించపరుస్తూ మాట్లాడారు, వ్యతిరేకంగా మాట్లాడారు. చాలామంది కూడా నన్ను విమర్శించి అంటే ఎంతో ఘోరంగా అవమానకరంగా కూడా మాట్లాడారు. కానీ ఆ ప్యాలెస్ అనేది 250 కోట్లు అయితే ఇప్పుడు సిబిఎన్ గారు వచ్చేసి ఒక యోగా పేరు మీదనే 300 కోట్లు కొలగొడుతున్నారు. మరి దాని గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు ఏంటి అని చెప్పేసి కూడా ఆయన సభాముఖంగా మాట్లాడడం జరిగింది. అండ్ దానితో పాటు 1 కోటి అంటే 1.04 కోట్ల మంది సంతకాలు చేసినటువంటి పత్రాలని కూడా ఆయన తీసుకురావడం జరిగింది. కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఈ ప్రైవేటీకరణ వద్దు, మాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లాగానే ఉండాలి, దీని ప్రైవేటీకరణలోకి అంటే ఇవ్వద్దు అని చెప్పేసి ఇంతమంది సంతకాలు చేశారు, దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి, కోర్టులో కూడా నేను కేసు వేస్తాను దీన్ని తీసుకువెళ్ళి అని చెప్పేసి ఒకరు కాదు ఇద్దరు కాదు 1 కోటి మంది 1.04 కోట్ల మంది సంతకాలు చేశారంటే ఇంతమంది కోట్లాది మంది కూడా ఈ యొక్క ప్రభుత్వ కాలేజీని అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, మీరైనా కావచ్చు, మేమైనా కావచ్చు, ప్రజల కోసమే కదా చేసేది. మరి ప్రజలు కూడా వద్దనుకుంటున్నప్పుడు మీరు ఎందుకు ఇంత పట్టుబడ్డారు? సో ఒకవేళ మీ చేతన కావట్లేదా వదిలేసేయండి, మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము అధికారంలోకి వచ్చినప్పుడు నేను పూర్తి చేస్తాను అవన్నీ కూడా ఆ ఒక్క కాలేజీలెస్ అన్నీ కూడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. సో మీరు ఏదైతే అనవసరమైనటువంటి పనులకి ఖర్చు చేస్తున్నారో డబ్బులన్నీ కూడా ఆ డబ్బులతో ఇప్పుడు ఒక 2 మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి, అనవసరంగా డబ్బును తగలేస్తున్నారు అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ మాట్లాడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ఈ మాటలకి కూటమి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది? మరి ఈ ప్రైవేటీకరణ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా కరెక్టే అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా కూడా కామెంట్ చేయండి.